ప్రియ దేవుని పిల్లలరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, ఈ యెషయా గ్రంథంలో చూడండి భక్తుడు ఎంత అద్భుతంగా రాశాడు అనంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని రాయబడింది. పిల్లరా, ఇప్పుడు మనిషికి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కావాలి. ఏం కావాలండి? మనిషికి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కావాలి. ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాను అన్నవాళ్ళు లోకంలో ఉండే వాళ్ళ సంగతి పక్కన పడదాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి నాకు మనశ్శాంతి ఉందని చెప్పగలం? ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి వారిలో మనకి కూడా మనశ్శాంతి అనేటువంటిది కరువే. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మనకి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎలాగా అనంటే పిల్లరా, మనము మనుషుల మీద ఆనుకుంటే మనుషులు మనకి నెమ్మది లేకుండా చేసేస్తారు. మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు మనకి మనశ్శాంతి లేకుండా చేసేస్తారు. మనుషుల మీద మనం ఒకవేళ నమ్ముకుని వారిని గనక మనం వెంబడిస్తే వారు పిల్లరా మనకి మనశ్శాంతి లేకుండా చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. పిల్లలు గమనించాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు మనకి. ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో బాగా గమనించాలి. దేవుని మీద ఆనుకోవాల్సినటువంటిది ఏంటి అనంటే మనస్సు. అంటే మనసంతా దేవుని మీద కేంద్రీకరించాలి. మనసంతా దేవునికి ఇవ్వాలి. ఈ లోకాన్నంతా కూడా మనం మనసులో పెట్టుకుంటే అవన్నీ కూడా మనకి నెమ్మది లేకుండా చేస్తాయి. ప్రదేవులారు ఇప్పటికే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి నిద్ర పట్టనవ్వుకోకుండా, మనల్ని ప్రదేవులారు ఏమాత్రమో మనశ్శాంతి లేకోకుండా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే మన మీద దాడి చేస్తూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చూస్తే ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళు ఎలా ఉంటారు అనంటే పూర్ణ శాంతి గలవారిగా ఉంటారు అని అన్నాడు పిల్లరా. ఎప్పుడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాం అని అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మొదట దేవుని మీద ఆనుకోవడం, మనసులో పూర్తిగా దేవుని మీద ఆనుకోవడం. దాన్నే కిందనేమంటాడు అని అంటే యాలై అనగా ఆనుకోవడం అంటే ఏంటో చెప్తున్నాడు. యాలై అనగా అతడు నీయందు విశ్వాసం ఉంచాడు గనుక అని అన్నాడు. హృదయాన్ని బిడ్డలారా, ఇప్పుడు మన హృదయాలకి మనశ్శాంతి ఎప్పుడు వస్తుందట? ఆయన మీద ఆనుకున్నప్పుడట. ఆయన మీద ఆనుకోవడం అంటే ఏంటి? వాక్యముల కిందన చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో విశ్వాసం ఉంచటం అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరం చూద్దాం హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచటం పురులరా. మరి దేవుని మీద ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు ఈ రాత్రి వేళ? బాగా గమనించండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడో తెలుసండి? ఇప్పుడు మనమైతే అందరం విశ్వాసం ఉంచే వచ్చాము. ఇక్కడికి అందరిలోనూ విశ్వాసం ఉందనుకుందాం. బాగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడో తెలుసండి? క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభునట చాలా మంది కోకొల్లలుగా వెంబడిస్తున్నారట. వెనకాల పడి యేసు ప్రభు వెనకాల పడి వెళుతున్నారట. అందులో పురులరా ఒకనాడు కానాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటుంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయుల్లో ఎవనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటాడు. పురులరా గమనించండి. అంటే ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం ఉన్నట్టా లేనట్టా అంటే ఇక్కడ బాగా గమనిస్తే విశ్వాసం ఉంది, అది దేవుని మీద ఆనుకునేంత విశ్వాసము లేదు. అందుకనే ఈ రోజున మనిషికి మనశ్శాంతి కరువైపోతూ ఉంది. మనిషికి మనశ్శాంతి లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మనిషి భూలోకంలో ఉన్నవన్నీ అన్నిటి మీద నమ్మకం ఉంచుతాడు, ఒక దేవుని మీద తప్ప. దేవుడిని నమ్ముకుంటాడు, ఫార్మాలిటీగా నమ్ముకుంటాడు మనిషి. ప్రతివారు దేవుడిని నమ్ముకోవాలి కనుక నమ్ముకున్నాను అన్నట్టుగా నమ్ముకుంటాడు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల మీద, లోకంలో ఉండేటువంటి ధనం మీద, లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి వాటి మీద ఎక్కువగా ప్రతివారు బిడ్డలరా మనిషి తన మనస్సును ఉంచుతాడు. ప్రతివారు బిడ్డలరా ఎవరన్నా వచ్చి ఇదేంటమ్మా నువ్వు ఎలా చేసావు, అలా కాదు, ఇదిగో నీ చేతికో తాడు కట్టుకుని నేను ఎత్తాను బాగుంది అన్నారనుకోండి పుల్లరా, అది కట్టుకోకపోతే బాగోదేమో, కట్టుకుంటేనే బాగుంటుందేమో అన్న కాడకి మారిపోతుంది మన బుద్ధి, మన ఆలోచన. కాబట్టి మన విశ్వాసం వాటి మీదకి మళ్ళీపోతూ ఉంటుంది పుల్లరా. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అయితే చెప్తున్నాడు, నువ్వు మనుషుల యొక్క మాటలు నమ్మావా? మనుషుల మీద ఒకవేళ నువ్వు ఆనుకున్నావా? ఒకవేళ మనుషుల్ని కనుక వెంబడించావా?
లోకంలో ఉన్నటువంటి వాటిని కనుక నువ్వు హృదయంలోనికి రానిచ్చావా, అవి నిన్ను అతలాకుతలం చేసి నీ జీవితాన్ని అల్లకొల్లోలం చేసి పడేస్తాయి. ఆ తర్వాత నీకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, కడుపు నిండా భోజనం చేయలేవు, కంటి నిండా నువ్వు పడుకోలేవు. ఇక మీదట నీ పరిస్థితి ఎట్లా ఉంటది అని అంటే చాలా మంది అంటూ ఉంటారు, కుడుతులో పడిన ఎలకలాగా అయిపోయింది నా పరిస్థితి అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, ఇప్పుడైనా నీ హృదయం పట్టుకొచ్చి దేవుని మీద ఆనుకునేటట్టుగా నీ విశ్వాసాన్ని ప్రభువు దగ్గర కనబరుచుకో. వాక్యములు ఏనంటాడు పుల్లరా, విశ్వాసం అందరికీ లేదట, అందరిలోనూ లేదట. ఎందుకనంటే అందరిలోనూ విశ్వాసం లేకపోవడం కాదు, ఉంది విశ్వాసం. అందుకనే యేసు ప్రభువును వాళ్ళందరూ వెంబడించారు. ఎలాంటి విశ్వాసం ఉంది వాళ్ళ దగ్గర అని అంటే, క్రియలు లేని విశ్వాసం ఉందటండి. ఏమి లేని విశ్వాసం? గట్టిగా చెప్పాలి. ఏమి లేదు వాళ్ళ దగ్గర? విశ్వాసం ఉంది కానీ ఏమి లేవటండి? క్రియలు లేవట. ఆ విశ్వాసాన్ని దేవుడు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, చచ్చింది ఎందుకైనా పనికొస్తుందండి? అమ్మ చెప్పండి, చచ్చింది ఎందుకైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు పుల్లరా, దేనికి పనికిరాదు. కాబట్టి వాక్యములో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, విశ్వాసం ఉంచాలి అన్నాడు. అందరిలోనూ విశ్వాసం కనపడుతుంది. యేసు ప్రభు వెనకాల వెంబడించే వాళ్ళందరూ కూడా ఆయన మీద విశ్వాసంతో పరిగెత్తుకుంటూ ఆయన వెనకాల వస్తున్నారు, కానీ వారి విశ్వాసంలో క్రియలు కనపడట్లేదట. దేవునికి స్తోత్రం. ఎంత దౌర్భాగ్య స్థితితో. కాబట్టి ఎవరైతే ఆనుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు పూర్ణ శాంతి కలవానిగా చేస్తూ ఉన్నాడట. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది భక్తులను మనం చదువుకుంటే, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఇక దేవుని మీద పూర్తి భారం వేసి, దేవుని మీద ఆనుకుని, దేవుని మీద సమస్తాన్ని కూడా దేవుని బిడ్డలు ఆయన చూసుకుంటాడని నమ్మకం ఉంచి ఆ నమ్మకంతో వెళ్ళిపోయాడట. అందుకనే అబ్రహాముని ఏమని వ్రాయించారో తెలుసా బైబిల్ గ్రంథంలో ప్రభువు వారు? ఈయన విశ్వాసులకు తండ్రి అవుతాడు ఈయన. ఎందుకనంటే విశ్వాసం ఈయన దగ్గర నుంచి ఎంత బాగా ప్రారంభమైందో చూడండి. ఇతడు విశ్వాసం ఉంచాడు అంటే పూర్తిగా నా మీద ఆనుకున్నాడు. లేచిరా అంటే వచ్చేసాడు. అంటే దేవుని మీద ఆనుకున్నాడనా లేదనా? పూర్తిగా ఆనుకున్నాడు దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద పూర్తిగా అనుకున్నాడు భక్తుడైనటువంటి అబ్రహాము. గనుక నా దేవుని దేవుడు అబ్రహాము ఎక్కడుంటే అక్కడ చాలా నెమ్మదిగా ఉన్నాడట. దేవుని తన జీవితంలో ఏ విధమైనటువంటి కలతలు లేవు, కలహాలు లేవు, సమస్యలు లేవు, యుద్ధాలు లేవు, భయాలు లేవు, ఏ విధమైనటువంటి రోగాలు లేవు, ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి శ్రమలు, శోధనలు అతని జీవితంలో ఏమీ దేవుడు రానవట్ల. వచ్చిన భక్తుడైనటువంటి అబ్రహాము మాత్రం నిశ్చింతగా ఉన్నాడు. ఆయన పిలిచాడు, నేనైతే ఆయన నమ్ముకున్నాను, నా సంగతి అంతా ఇంకా ఆయన చూసుకుంటాడు, కాబట్టి నేను దేనికి భయపడనని భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని మీద ఆనుకున్నాడంటే పురులరా. ఈ రోజున అది కదా విశ్వాసం అని అంటే. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తాడు, నీవు విశ్వాసం ఉందని క్రియలు లేకపోతే ఎట్లాగా? విశ్వాసం ఉంటే అది క్రియల్లో చూపెట్టాలి. నాకు విశ్వాసం ఉంది ఎట్లాగా? చూపెట్టాలి. హృదయాన్ని బిడ్డలారా గమనించండి, విశ్వాసం ఉంది కాబట్టి చూపెట్టాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దాన్ని క్రియల్లో చూపెట్టమన్నాడు. నీకు విశ్వాసం ఉంటే గనక దేవుని కొరకు నువ్వు ఏదోటి చేయి. ఏం చేయగలవు? నువ్వు ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయి. చప్పట్లు కొట్టగలవా? చప్పట్లు కొట్టు. దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తావా? పరిచర్య చేయి. దేవుని మందిరంలో నువ్వేం చేయగలవు? దేవుని కొరకు నువ్వేం చేయగలవు? నీ విశ్వాసాన్ని ఎలా నిరూపించుకోగలవో అట్లా నిరూపించుకో. దేవుని యొక్క వాక్యములో అబ్రహాము నిరూపించుకున్నాడు. దేవుడు ఏది చెప్తే దానికి లోబడ్డాడు, అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హృదయాన్ని బిడ్డలారా, అరణ్య ప్రాంతంలో ఉన్న భక్తుడైనటువంటి అబ్రహాము అదరలేదు, బెదరలేదు, భయపడలేదు, నిశ్చింతగా ఉన్నాడు బుర్లరా. ఎడారి ప్రాంతంలో ఉన్న భక్తుడైనటువంటి అబ్రహాము అదరలేదు, బెదరలేదు, నిశ్చింతగా ఉన్నాడు. శత్రువులు మధ్య ఉన్న ఏ విధమైనటువంటి భయాందోళన చెందలేదు బుర్లరా. ఒక రోజున ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది భక్తుడైనటువంటి అబ్రహాముకి. అతని యొక్క పరిస్థితి ఎవరికి రాదు, రాకూడదు కూడా. భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో తన భార్య శారా చాలా అందగత్తె అయినందుకు ఫిలిష్తీయుల యొక్క రాజు అబీమెలెకు ఆమెను తీసుకెళ్లిపోయి రాజుగారి కోటలో పెట్టుకున్నాడు. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిశ్చింతగా. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించి, దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రాజుతో, ఓ రాజా, అబ్రహాము భార్య అయినటువంటి శారాను ముట్టావా? అయిపోతాం అన్నాడు. అంతే దేవుడు. వెంటనే భయం వేసేసి పుర్లరా ఆ శారాన్ని తీసుకొచ్చి అబ్రహాముకి దేవుడు అప్పగించేశాడు.
దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నువ్వు దేవుని మీద భారం వేసుకుంటే ఏ విధమైనటువంటి హాని నీ ఇంటికి గాని నీ ఒంటికి గాని ఆకాశమందున్నటువంటి దేవుడు రానియడు. నమ్మితే దేవునికి స్తోత్రం. కాబట్టి పుల్లర వాక్యంలో భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని మీద ఆనుకున్నాడు. అందుకని అన్ని వేళలా దేవుడు అబ్రహామును కాపాడుతూ వచ్చాడు. అన్ని వేళలా దేవుడు అబ్రహాముకు తోడుంటూ వచ్చాడు. అన్ని వేళలా అబ్రహాము పిలిస్తే నేనున్నానని దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోసేపు ఇంకా అద్భుతమైనటువంటి చరిత్ర. అన్నలు అమ్మి వేసినప్పుడు, పరాయి దేశానికి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ కూడా పుల్లర నాన్న వాళ్ళు లేకపోయినా, అయిన వాళ్లే అన్యాయం చేసిన, భయంకరమైనటువంటి బాధల మధ్య నలిగిపోతూ ఉన్న, ఆకాశమందున్నటువంటి దేవుని మీద ఆనుకున్నాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా పాపం చేసే ఒక అవకాశం వచ్చినా దేవునికి విరోధమైనటువంటి పాపం చేయకుండా తన క్రియల మూలంగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంటుంది తెలుసా? అతను చెరసాలలో ఉండెను, దేవుడు అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియులారా, వారెక్కడున్న నిశ్చింతగా ఉండడానికి గల కారణం, వారెక్కడున్న మనశ్శాంతిగా ఉండడానికి గల కారణం, వారెక్కడున్న ఏ భయం లేకోకుండా వారు సురక్షితంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు. ఈ రోజున ఈ రాత్రి నువ్వు దేవుని మీద ఆనుకున్నావా? ప్రియులారా గమనించండి. ఏమ్మా అలా ఉన్నావేంటి? రాత్రి అస్సలు నిద్ర పట్టలేదండి. ఏమ్మా అలాగున్నావేంటి? ముఖం దిగాలుగా ఉంది, అసలు మనశ్శాంతి లేదండి. ఏమ్మా ఏంటి అలాగున్నావు, ఏమైంది అని అంటే అసలు సంతోషం లేదండి, నా బ్రతుకు ఏం బాగాలేదండి. కారణం ఏంటి అనంటే మనశ్శాంతి లేదు. కారణం ఏంటి అనంటే సంపూర్ణమైనటువంటి సంతోషము లేదు. కారణం ఏంటి అనంటే హృదయాన్ని బిళ్ళరా కుటుంబ కలహాలు, బిడ్డలు మాట వినకపోవడం వలన, లేదనంటే కుటుంబంలో అనేకమైనటువంటి అప్పులు, బాధలు, సమస్యలు, శోధనలు, లేదనంటే నిందలు, అవమానాలు, మొత్తం మీద ఏదో ఒక రీతిగా దేవుని యొక్క వాక్యములు ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము నిశ్చింతగా ఉండలేదా? దేవుని మీద భారం వేసి తన మనస్సును దేవుని మీద ఆనుకుని విశ్వాసం ఉంచిన వాడై. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి విశ్వాసం ఉంది నాకు అని చెప్పి నువ్వు క్రియలు చూపెట్టకపోతే దాన్ని మృతమన్నాడు దేవుడు. క్రియలు లేని విశ్వాసం మృతమన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు గనక, నమ్మాడు గనక, అబ్రహాము దేవుని వెంట నడిచాడు గనక అబ్రహాముకి దేవుడు ఏ విధమైనటువంటి లోటు కలగనివ్వకపోక సమృద్ధి అయినటువంటి దానిని దేవుడు ఇచ్చాడు. ఉన్నతమైన స్థితిలోని హెచ్చించాడు. అబ్రహామును దేవుడు గొప్ప చేశాడు. అన్ని విషయాల్లోనూ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఇక్కడ యోసేపును కూడా ఆశీర్వదించడం దేవుడు మొదలు పెట్టాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నాడో చెరసాలలో ఉన్న భయం లేక నిశ్చింతగా ఉన్నాడు. పురులరా భయం లేదండి. చెరసాల నాయకుడు వచ్చి అక్కడున్న పెత్తనమంతా, అయ్యా నువ్వు చాలా బుద్ధిమంతుడిగా కనపడుతున్నావు, మంచివాడిగా కనపడుతున్నావు, దైవభక్తి కలిగినటువంటి వాడిగా కనపడుతున్నావు, ఇదిగో ఇదంతా నువ్వు పెత్తనం చేయ, వాళ్ళందరి మీద నువ్వు అధికారిగా ఉండ, నేను అలా ఉంటాను అని ఇల్లు అక్కడ మూల కూర్చుండేవాడు. పురులరా జైలుకి అధికారిగా ఇక్కడ పెత్తనం చలాయించే వ్యక్తిగా మారిపోయాడు యోసేపు. కారణం ఏంటి అని అంటే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడట. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి వేళ పురులరా దేవుని మీద ఆనుకోవడం అని అంటే మన జీవితానికి నెమ్మది కలిగి ఉండడం అండి. దేవుని మీద ఆనుకోవడం అని అంటే మనం నిశ్చింతగా ఉండడం. దేవుని మీద ఆనుకోవడం అంటే ఇంకా అన్ని ఆయన చూసుకుంటాడు అని అనుకోవడం. పురులరా భక్తుడైనటువంటి మోషే కూడా దేవుని మీద ఆనుకున్నాడు. కనుకనే పురులరా వెనక శత్రువులు తరుముతా ఉన్నా, ముందు ఎర్ర సముద్రమే ఎదురొచ్చినా అక్కడ భక్తుడైనటువంటి మోషే, యెహోషువ, కాలేబు ముగ్గురు కూడా దేవుని మీద ఆనుకున్నారు కనుక, దేవుని కార్యం కొరకు ఎదురు చూశారు కనుక పురులరా భక్తుడైనటువంటి ఈ యొక్క మోషే చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తూ ఉన్నాడు. వారు దేవుని మీద ఆనుకున్నారు కనుక పురులరా ప్రమాదం వచ్చినా వారి ప్రయాణము ఆగిపోలేదు. సముద్రమే అడ్డొచ్చినా వారి ప్రయాణం ఆటంకం కలగలేదు. సముద్రం మధ్యలో నుండి సాగిపోయింది వారి ప్రయాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రధాన బిడ్డరా దేవుడు మన పక్షాన ఉంటే మార్గమే లేని చోట మార్గాన్ని కూడా నియమించగలడు ఆయన. ఈ భూమి అనట దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి అమ్మా, చెప్పండి. భూమిని ఎక్కడ పెట్టాడట దేవుడు? శూన్యములో వ్రాలాడుతుంది భూమికి ఆధారం ఏమీ లేదండి. శూన్యములు అలా వ్రాలాడుతుంది అంతే ఈ భూమి.
పిల్లరా, మరి శూన్యములోనే దేవుడు ఏ ఆధారం లేకుండా ఈ భూమిని అలా నిర్మించినటువంటి వాడు వాక్యములు ఆయన అంటాడు, హృదయంలో యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో యాకోబు నీకు ఆధారమైన వాడు నరుడు కాదయ్యా దేవుడు. హల్లెలూయా. నరుడు కాదు, నీకు ఆధారమైనటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన ఏమంటాడో తెలుసా? నిన్ను విడువను, గట్టిగా చెప్పాలి, నిన్ను విడువను ఎడబాయను అని అంటాడట దేవుడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తాడట దేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ వాక్యములో అందుకనే చెప్తున్నాడు, ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో, ఆనుకోవడం అంటే విశ్వాసం ఉంచటం, ఎవరి మనసు అయితే దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుంటారో, భారం ఆయన మీద వేస్తారో, వారట నిశ్చింతగా ఉంటారట. దేవుడట వారికి పూర్ణ శాంతి కలిగిస్తాడట పిల్లలు. అప్పుడు కీడు వచ్చునన్న భయం ఉండదు, ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయన్న భయం ఉండదు, ఏ విధమైనటువంటి నిందలు వచ్చినా అదంతటా పోతాయి అలాగా అని ఏ విధమైనటువంటి ఆందోళన ఉండదు. ఈ రోజున మనము రాత్రింబగళ్ళు భయము ఆందోళన మన జీవితాల్లో ఉన్నాయి. ఏమైపోతామో, ఏమైపోతుందో, ఈ కుటుంబం ఏం జరుగుద్దో, ఎలాగుంటామో, ఎలాగ తింటామో, ఏం ధరించుకుంటామో, ఇట్లాంటి ఆందోళనలు ఎక్కువైపోయాయి మనకి. అందుకే నీ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద భారం వేసేసాయి, దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో, దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకో. అందరూ విశ్వాసం ఉంచుతున్నారు, కానీ వారి యొక్క విశ్వాసంలో క్రియలు కనబడతలేదట దేవునికి. అందుకనే మనుషులకి మనశ్శాంతి దొరకట్లేదట, అందుకనే మనుషులకి నెమ్మది దొరకట్లేదట. చాలా మంది బైబిల్ గ్రంథంలో భక్తులను మనం చూసినప్పుడు పుల్లరా, వారు దేవుని మీద భారం వేసే, దేవుని మీద ఆనుకునే, దేవుడు చెప్పినట్టుగా నడిచి వారు నిశ్చింతగా ఉన్నారు. ఒక విషయాన్ని మనం బాగా గమనిస్తే విచిత్రం, ఎన్నో మారులు విన్నా మరలా మనం చెప్పుకోవాలి. భక్తుడైనటువంటి బాలుడైనటువంటి దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ధైర్యంగా అలా వెళ్ళిపోయాడండి. బలాఢ్యుడైనటువంటి గొలియాతు దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక కర్రట్టుకుని, ఒక ఒడిసలు తాడు పట్టుకుని, కొన్ని రాళ్ళు ఆ సంచిలో వేసుకుని ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు యుద్ధానికి. భయం లేదా? అవును, దేవుని యందు భయం ఉంటే, దేవుని యందు భక్తి ఉంటే నువ్వు గొలియాతుకు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే వాక్యములో దేవుడు చెప్తున్నాడు, నువ్వు మనశ్శాంతిగా ఉండాలిగా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను నన్ను నా మీద ఆనుకున్న వారిని అన్నాడుగా దేవుడు. ఆయన మీద ఆనుకుని వెళ్ళిపోడు దేవుని బిడ్డలారా, ఇంకా ఆయనే చూసుకుంటాడు. యుద్ధానికి వెళితే యుద్ధం ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పనికి వెళితే పని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు. దేవుని బిడ్డలారా, శాతానుడు నిన్ను వెంబడిస్తుంటే వాడిని జయించగలిగే శక్తిని దేవుడు నీకు ఇచ్చి, వాడి కాళ్ళను తీసుకొచ్చి వాడి తలను తీసుకొచ్చి నీ కాళ్ళ కింద వేసి చెతుకు దొక్కిస్తాడు. నువ్వు శ్రమలో ఉంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి నీ కంటి నుండి కారే కన్నీళ్లను తుడిచి ఆయన నిన్ను ఓదారుస్తాడు. పుల్లర దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి, గొలియాతు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు, నిశ్చింతగా వెళ్ళిపోతున్నాడు. చూసిన వాళ్ళు అందరూ భయపడిపోయారు, మనశ్శాంతి లేదు వాళ్ళకి. భక్తుడైనటువంటి ఇదిగో ఇక్కడ సౌలు కూడా పుల్లరా జ్వరం వచ్చేసిందట. దుప్పడ ముసుకేసుకుని పట్టుకున్నాడు అని ఉంటది అక్కడ వాక్యంలో. దుప్పడ ముసుకేసేసాడట, మొత్తానికి అళ్ళిపోయి జడుచుకుంటూ వస్తా. చూసారా జ్వరం? తెలుసా మీకు? జడుచుకున్నాడమ్మా, అందుకే జ్వరం వచ్చేసిందంట. చూసారా? గొలియాతుని చూసి జడుచుకున్నాడట. సౌలు గారికి జ్వరం వచ్చేసిందట, ముసుకేసేసాడు. దేవుని బిడ్డలారా, కానీ భక్తుడైనటువంటి బాలుడు ఎవరండి అయినా? గట్టిగా చెప్పాలి. భక్తుడైనటువంటి బాలుడు దావీదు నిశ్చింతగా యుద్ధానికి వెళ్ళిపోతాడు. పిల్లరా, కారణం ఏంటి? నువ్వు పోరాడుతూ, నేను పోరాడాలి అని అనుకుంటే నువ్వు పోరాడలేవు. నీ శక్తి చాలదు, నీ బలం చాలదు. భక్తుడు అంటాడు, నేను దేవుని మీద అనుకున్నాను, ఆయనే నన్ను పూర్ణ శాంతి గలవానిగా చేసేటప్పుడు నేనెందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? అందుకనే కదా పుల్లరా సింహానికి భయపడలేదట. ఇక్కడ చూస్తే గొలియాతు లాంటి శత్రువుకి భయపడలేదట. దేవుని యొక్క వాక్యం అందుకనే చెప్తుందో పుల్లరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనం తీసుకోవాలి, చక్కగా అన్వయించుకోవాలి. భక్తులు కూడా దానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు అక్కడ. ఇదిగో దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని అన్నాడా? అయితే ఆయన చేసే దేవుడే నమ్మాలి మనస్ఫూర్తిగా. పుల్లరు గమనించాలి.
మనం ఆయన మీద విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఉంచుకోకుండా ఉంచాము అని మన పనులు మనం చేసుకుంటే ఎక్కడ పొందుతాం విజయం? విశ్వాసం ఉంచామని మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే ఎక్కడ పొందుతాం మనము వాటి యొక్క ప్రతిఫలం? కాబట్టి ఇక్కడ వాక్యములో దేవుడు చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచావు కనుక దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నీ మనసు ఆయన మీద ఆనుకుంది కనుక, నీ మనసంతా ఆయనతో నిండిపోయింది కనుక, ఆయనే చూసుకుంటాడని ధైర్యంతో నువ్వు ఉన్నావు కనుక, ఆయన మీద నువ్వు ఆనుకున్నావు కనుక ఆకాశం ఉన్నటువంటి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎట్టాగనంటే కునికని నిద్రపోని దేవుడు కంటికి రెప్పలాగా, కంటికి రెప్పలాగా. ఏమండి కంటికి రెప్పలాగా అంటే తెలుసా మీకు? అది కళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు, కళ్ళు లేని వాళ్ళకి ఏం తెలియతే మరి? ఏమండి ఉన్నాయా మీకు కళ్ళు? ఎక్కడ ఉన్నాయి? యా ఈ పళ్ళు అంటారు, ఈ కళ్ళు కాదు. ఏమండి కళ్ళు ఉన్నాయా? కంటి మీద ఏముంది మనకి? కునుకు లేదు మనకి. కంటి మీద ఏం లేదండి, కునుకు లేదు. కానీ రెప్పలు ఉన్నాయి చూసారా? ఏదైనా ఇలా పడుతుంది అనుకోండి, వెంటనే ఈ రెప్ప కన్నును మూసేస్తుందండి. ఈ రెప్ప వెంటనే ఇలా కన్నును మూసేస్తుంది. పుల్లరు గమనించండి. ఏదైనా చిన్న నలకబడింది అనుకోండి, వెంటనే ఈ రెప్ప ఇలా మూసేస్తుంది. పుల్లరు గమనించండి. అది తెరిచామా మెరుగుపోతుంది ఉంటుంది భయంకరంగా. చూడండి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తాడు అని అంటే, ఈ కన్ను చిన్న నలకబడినా సహించలేదండి. ఈ కన్ను చిన్న నలకబడినా సహించలేదు. ఈ కన్ను, ఈ కంటిలో ఒక చిన్న నలుసు పడింది అనుకోండి, ఎంత బాధ పెట్టేస్తుందో. కాబట్టి ఆ నలుసు కూడా పడుకోకుండా దేవుని బిడ్డలారా, ఈ కన్ను రెప్పెట్లాగైతే కంటిని కాపాడుతూ ఉందో అంత బాధ్యతగా కాపాడుతున్నట్టు దేవుడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాత్రి వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు కనుక దేవుడు నడవమన్న చోటకల్లా వెళ్ళాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఏ విధమైనటువంటి భయం లేకయే, ఆందోళన లేకయే, అరణ్యములో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు హెచ్చిస్తూ దీవిస్తూ వచ్చాడు. పిల్లరా, పూర్ణ శాంతి గలవానిగా చేశాడు. ఈ రాత్రి వాక్యములో దేవుడు నిన్ను కూడా అలా పూర్ణ శాంతి గలవానిగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను కూడా మనశ్శాంతి కలిగిన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు? ఎప్పుడు ధైర్యంగా ఉంటావు? దేవుని బిడ్డలారా, నా వెనకాల ఒకడు ఉన్నాడండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి నాకు ఏ విధమైనటువంటి భయం ఏమీ లేదు అని అనిపించింది అనుకోండి, నిశ్చింతగా ఉంటావు. చూడండి, అలాంటి వ్యక్తి మనకి ఎవరైనా ఉన్నారనుకోండి, మన వెనకాల అన్ని పనులు చేసేస్తున్నారు అనుకోండి, మనకి అంత నిశ్చింతగా ఉంటుందో, మనకి అంత నిశ్చింతగా ఉంటుందో. ఎందుకంటే 10 గంటల దాకా ధీమాగా పడుకుంటున్నారంటే అమ్మ లేవట్లేదు, అమ్మాయి చేసేసుకుంటుంది అన్నీ కూడా, నానే అన్నీ చేసేసుకుంటా ఉన్నాడు. అమ్మ నాన్న ఉంటుండగా నాకు భయం ఏంటి, వాళ్ళే చూసుకుంటారు అన్నీ కూడా. పిల్లలు ఆలోచించే, ఇక్కడ వాక్యములో అమ్మ కంటే నాన్న కంటే కూడా గొప్పోడు, శ్రేష్టమైనడు ఒక ఆయన కనబడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అమ్మ నాన్న ఇవ్వలేని మనశ్శాంతి నేను ఇస్తానంటున్నాడు. అమ్మా నాన్న ఇవ్వలేని సెక్యూరిటీ అయినా ఇస్తానంటా ఉన్నాడు. అమ్మా నాన్న ఇవ్వలేనంత భరోసా అయినిస్తా ఉన్నాడు. అమ్మా నాన్న ఇవ్వలేనటువంటి అద్భుతమైన కార్యాలు ఈయన ద్వారా నీకు జరిగిస్తానని చెప్తా ఉన్నాడు. పుల్లర గమనించండి. అందుకనే దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి మనం అందరము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. భక్తుడైనటువంటి యోబు సంగతిని ఆలోచన చేయండి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడు ఆయన? కష్టాలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడు? భయంకరమైన బాధలు వెంబడించినప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడు? తన ప్రాణ స్నేహితులు కూడా వేధించడం మొదలుపెట్టినప్పుడు, నిందించడం మొదలుపెట్టినప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడు? తన శరీరం అంతా క్షీణించిపోయినప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుణ్ణి ఏం విడిచిపెట్టలేదు పుర్లారా, దేవుణ్ణి అస్సలు ఏం విడిచిపెట్టలేదు. చాలా శ్రమలు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేసాయి, చాలా బాధ పెట్టేసాయి, చాలా చుట్టుముట్టేసాయి. అసలు ఆయన ఆదరించే వాళ్ళు కూడా కనీసం ఒక్క మనిషి కూడా కనపట్లా. పిల్లలు గమనించండి, అంత ఘోరమైనటువంటి బాధ అనుభవించినప్పటికీ కూడా ఒకనాటికి శ్రమ, దేవుడు ఈ శ్రమ నుండి నన్ను నడిపిస్తాడు. ఒకనాటికి దేవుడు నా కష్టాలన్నీ పోగొడతాడు. ఒకనాడు నా దేవుడు నా దుఃఖ దినాలన్నీ సమాప్తం చేస్తాడు. ఒకనాడు నా దేవుడు నన్ను మరలా తిరిగి హెచ్చిస్తాడు. ఒకనాడు నా దేవుడు మరలా తిరిగి నాకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. ఒకనాడు దేవుడు
ఇదిగో వీళ్ళందరి నోళ్లను మోయిస్తాడు. ఒకనాడు నా దేవుడు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా ఇస్తాడు. అప్పుడు నేను మనశ్శాంతి కలిగి ఉంటాను, సంతోషం కలిగి ఉంటానని నమ్మాడు కనుక దేవుని పిల్లలరా మరలా తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, రోజులు మంచివి కావు, దినములు చెడ్డవి. కాబట్టి పిల్లరా, మనశ్శాంతి లేనటువంటి రోజులే రాబోతున్నాయి, నెమ్మది లేనటువంటి రోజులే రాబోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు నెమ్మదిగా ఉండాలి అంటే ఒకటే దారి, ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అని అంటే, నువ్వు నిన్ను పుట్టించిన నీ దేవుని మీద ఆనుకోవడం, ఆయన్ని నువ్వు మనసారా నమ్మడం, క్రియల రూపంలో నీ విశ్వాసాన్ని ఆయన ఎదుట నిరూపించుకోవడం. భక్తుడైనటువంటి అబ్రహాము వలెను, భక్తుడైనటువంటి ఇస్సాకు వలెను, భక్తుడైనటువంటి యాకోబు వలెను, భక్తుడైనటువంటి యోబు వలెను, దావీదు వలెను నీవు దేవుని ఎదుట నీ యొక్క క్రియలను నిరూపించుకోవడం. అలా నిరూపించుకోగలిగితే వాక్యములో ప్రభు చెప్తున్నాడు, లోకములో ఎన్ని జరిగినా అవి నీ ఇంటికి నీ ఒంటికి రానవ్వుకోకుండా దేవుడు కాపాడతాడు. వచ్చినా అందులో నుండి నేను తప్పించి మరలా తిరిగి గొప్పగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకుంటావా? దేవుని మీద ఆనుకుంటావా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చావా? అయితే నేను విశ్వాసం ఉంచానని నోటి మాటలతో చెప్తావా? ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపెడతావా? ఈ రాత్రి దేవుని యొక్క విశ్వాసం క్రియల రూపంలో అంటే ఆయన ప్రతి మాటకు నువ్వు లోబడ్డం, ఆయన చెప్పిందల్లా చేయటం, ఆయన ఆజ్ఞలను పాటించటం, ఆయన యొక్క వాక్యానికి నువ్వు లోబడి నీలో పాపము లేకోకుండా చేసుకోవడం, ఆయనను ప్రేమించటం. దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి అబ్రహాము అట్లా చేశాడు, యోసేపు అట్లా చేశాడు, యాకోబు అట్లా చేశాడు, దావీదు అట్లా చేశాడు. పిల్లలు, ఈరోజు నువ్వు కూడా అట్లా చేస్తే నిశ్చింతగా దేవుడు నిన్ను ఉంచాలని, తన రెక్కలు చాపి ఆయన రెక్కల క్రింద నిన్ను కాపాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి పిల్లరా, మనశ్శాంతి లేదని, నెమ్మది లేదని బాధపడుతూ ఉండే వారికి ఇది ఒక మంచి సదవకాశం. వాక్యంలో ప్రభు చెప్పాడు, ఆయన మీద ఆనుకుని వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. యాలయనగా అతడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు గనక. విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రభా, నిజమే, నా కుటుంబంలో నాకు మనశ్శాంతి కావాలి, నా బిడ్డల జీవితంలో నాకు మనశ్శాంతి కావాలి అయ్యా. ఇదిగో నా బ్రతుకులో నాకు మనశ్శాంతి కావాలి, నాకు పూర్ణ శాంతి కావాలి నాయనా. అది నీవు మాత్రమే ఇవ్వగలవు అని నమ్మితే రండి, మోకరించి ప్రార్థన చేసి ప్రభువును అడుగుదాం. ప్రభా, నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థనకు తగిన జవాబు దయచే. నా ప్రార్థన నాయనా నీ చెవులకు చేరనీయండి. నీ మందిరానికి అయ్యా, ఇదిగో నీ మందిరానికి అయ్యా, నీ పాద సన్నిధానమునకు నా ప్రార్థన చేరనివ్వండి నాయనా. నా ప్రార్థనకు తగిన ఫలితం దయచేయండి. మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు మమ్మల్ని ఆవరించిన అయ్యా, ఇదిగో నెమ్మది లేనటువంటి స్థితిగతులు మమ్మల్ని ఆవరించిన, ఎన్నో నిందలు అవమానాలే మమ్మల్ని బాధించిన, ఎన్నో వేదనల చేత మా హృదయము నలిగిపోయిన, కష్టాల చేత మా యొక్క హృదయము నాయనా బ్రద్దలైపోయిన, కన్నీళ్ల చేత ఎదుగో మా హృదయము నిండిపోయిన అయ్యా, భక్తుడైనటువంటి యోసేపుకు నువ్వు పూర్ణ శాంతిని కలిగించిన దేవుడవయ్యా. భక్తుడైనటువంటి అబ్రహాము అరణ్యములో ఉన్న అయా, అనేకమైనటువంటి భయంకరమైన ప్రాంతాలలో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న భక్తుడైనటువంటి అబ్రహాముని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావయ్యా. ఈ రాత్రి నైనా నీ దాసునిగా నా ప్రార్థన అయా, నీ బిడ్డలందరి ప్రార్థన మీరు ఆలకించండి. మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మనమందరము కలిసి మోకరించి ప్రభువును వేడుకుందాం. దేవుని బిడ్డలరా, ఇదిగో దేవుని దగ్గరకు వచ్చిన నీవు వట్టిగా వెళ్ళకూడదు. పూర్ణ శాంతి కలిగిన వ్యక్తివై ఎలాంటి సమస్యలు వచ్చినా ఇదిగో దేవుని మీద ఆనుకుని, నీ నోటి నిండా నవ్వును నింపుకొని, నీ హృదయములో సంతోషాన్ని నింపుకొని, నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను నింపుకొని ఇదిగో నీవు ఆనందముతో వెళ్ళాలి. రాత్రి దేవుడు నిన్ను అలా నింపబోతూ ఉన్నాడు, నిన్ను అలాగా నడిపించబోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఇవన్నీ ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు. మరి నువ్వు ప్రభువు మీద ఆనుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ మనస్సు నిండా దేవుని మీద ఆనుకున్నానని నీవు నీ క్రియల ద్వారా చెప్పగలుగుతూ ఉన్నావా? నీ విశ్వాసాన్ని ప్రభు ఎదుట నిరూపించుకోగలుగుతూ ఉన్నావా? ఎలాగనగా అతడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు కనుక అన్నాడు వాక్యంలో,
ప్రియులారా, వట్టి విశ్వాసం ఉంటే ప్రయోజనం ఉండదండి. క్రియలు కలిగిన విశ్వాసం కావాలన్నాడు. క్రియలు కలిగిన విశ్వాసము అని అంటే యేసు ప్రభు చెప్పింది చేయటమే, దేవుడు మనకు చెప్పింది చేయటమే, ప్రభు వారు మనకి ఏదైతే బోధించారో ఆయన యొక్క బోధకు లోబడటమే. ఈ రాత్రి నువ్వు చేయగలిగితే ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతమంది మౌనంగా ఉన్నారు? ఎంతమంది నోరు తెరచి ప్రార్థన చేస్తూ, ప్రభా నన్ను పూర్ణ శాంతి కలిగిన వానిగా చేయనైనా, చదువులో నాకు ఆందోళన కలుగున్నానంటవా చేయి ప్రార్థన, బ్రతుకులో ఆందోళన కలుగున్నానైనా అంటవా చేయి ప్రార్థన, అయ్యా నా జీవితం ఏంటి ఎట్లా ఉంది ఎలాగనైనా అంటవా చేయి ప్రార్థన, అయ్యా నా చుట్టూ అనేకమైనటువంటి అప్పులు అని అంటవా చేయి ప్రార్థన. రాత్రి అయ్యా ఇదిగో నాకు అనేకమైన నిందలు అవమానాలు నన్ను బాధిస్తున్నాయి అనటవా, అయితే చేయి ప్రార్థన. నీ హృదయము తేలికపరచబడ్డానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుడు నీ ప్రార్థన వినడానికి సహాయం చేయడానికి ఆయన హస్తము కురచ కాలేదు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే వినడానికి, వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు. నీ ప్రార్థన ఆయనకి వినబడతా ఉంది. మౌనంగా ఉంటే ఏం పొందుకోవు, ఎలాగొచ్చావు అలాగే వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ మోకరించను నువ్వు, లేదా కూర్చొని దేవునికి ఇదిగో చక్కగా నీ హృదయాన్ని ఇచ్చి దేవునికి ప్రార్థన చేయి. ఎంతకాలము మనశ్శాంతి లేని, నెమ్మది లేని వ్యక్తిగా బ్రతుకుతావు. ప్రార్థన చేయి. వాక్యములేని అంటాడు, నువ్వు దేవుని ఎడలుంటే నిన్ను బాధించే వారందరూ నీకు దూరం అయిపోతారట. నిన్ను కష్టపెట్టేదంతా నీకు దేవుడు దూరం చేస్తాడట. ఇదిగో నిన్ను బాధించేదంతా నీ దగ్గర నుంచి తీసేస్తాడట. వాక్యములేనంటాడు, తూర్పు పడమటికి అంత దూరమో అంత దూరం చేసేస్తానంటాడు నా దేవుడు. మన దేవుడు గొప్పోడండి. అమ్మా నువ్వు మౌనంగా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. ప్లీజ్ దయచేసి ప్రార్థించండి. నీకొద్దా పూర్ణ మనశ్శాంతి, నీకొద్దా నెమ్మది, నువ్వు ఎలాగే ఉండిపోతావా? అయ్యా నాకు నా మనశ్శాంతి కలిగించయ్యా, పూర్ణ శాంతి కలిగినగా నన్ను చేయి. అయ్యా నీ మీద నా మనసుని ఎలాగ ఆనుకోవాలో నేర్పించు. అయ్యా ఇదిగో విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసము ఎట్లా నాలో ఉండాలో నాకు నేర్పించు. అయ్యా ఇదిగో అట్లాంటి భక్తి నాకు నేర్పించని ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. పిల్లరా మౌనంగా ఉండొద్దు, దేవుణ్ణి అడిగి ప్రార్థన చేద్దాం. ఆనాడు యోసేపు దేవుని ఎదుట మోకరించి అడిగాడు, అయ్యా ఈ కష్టాల్లో నాకు పూర్ణ శాంతి దయచేయనైనా. అయ్యా ఇదిగో నేను పరాయి దేశంలో ఉన్నాను, పగవాళ్ల మధ్య ఉన్నాను, చెరసాలలో పెట్టబడ్డాను. అయ్యా ఇదిగో నేను చేయని వాటికి నిందలను అనుభవిస్తూ ఉన్నాను, నాకు నెమ్మది దయచేయి. దేవుడు నెమ్మది దయచేస్తాడు భక్తుడైన యోసేపుకి. దేవుడు రమ్మన్నాడు కదా అని బయలుదేరి వెళ్ళినటువంటి భక్తుడైన అబ్రహాము జీవితంలో దేవుడు నెమ్మదిని దయచేస్తాడు, పూర్ణ మనశ్శాంతిని దయచేస్తాడు. ఈ రాత్రి నీకు కూడా ఇవ్వగలడు. గొలియాతు ఎదుటకు వెళ్ళిన బాలుడైన దావీదు జీవితంలో దేవుడు నెమ్మదిని కలిగించాడు, క్షేమాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం ప్రియులారా. అలాంటి క్షేమం మనకు కూడా కావాలండి, మన ఇంటి వారికి కావాలండి, మన బిడ్డలకు కావాలండి, మనకు కూడా కావాలి. దుర్దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. దేవుని కాపుదల మనకి ఎంతైనా కావాలండి, దేవుని కాపుదల మనకి ఎంతైనా కావాలి. ప్రార్థన